2024 లోపు మనం చాలా మంది పొలిటికల్ లీడర్స్ ని అందరిని అయితే ఇంటర్వ్యూ చేసాం. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, 6 or 9. అయితే ఎలక్షన్ తర్వాత పొలిటికల్ లీడర్స్ లో నార్మల్ గా సెకండ్ క్యాడర్ లీడర్స్ ని చేస్తూ వచ్చాం. అయితే ఫస్ట్ ఎమ్మెల్యే గాని ఇంటర్వ్యూ చేయడానికి అయితే 6 or 9 న్యూస్ బృందం అయితే వచ్చేసారు. వారే మన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. సార్ నమస్తే సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. సార్ మరి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? నర్సరావుపేట గడ్డ అనేది మొదటి నుంచి కూడా పోరాటాల గడ్డ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు చేసేవాళ్ళం. దాదాపు కొన్ని వందల ఉద్యమాలు చేసాం ఈ వైసీపీ ప్రభుత్వం మీద. ఏదైతే ప్రజల కోసం, ప్రజల కొరకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా పోలీస్ కేసులు కానీ, వైసీపీ వేధింపులు కానీ, అవినీతి, దుర్మార్గాల హత్యల మీద మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. వీటన్నిటికీ నర్సరావుపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, మహాశక్తి మహిళలు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళిక ద్వారా కష్టపడి పనిచేశాము. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసాము, ఓడించాము. యాక్చువల్లీ నర్సరావుపేట అంటేనే ఈ పల్నాడు, నర్సరావుపేట ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అడ్డా అంటారు. మరి అలాంటిది మొన్న వైఎస్ఆర్సీపీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వెళ్ళడానికి కారణం ఏంటంటారు? అంటే ఎప్పుడు కూడా ఇక్కడ నర్సరావుపేటలో మొదటి నుంచి కూడా 83లో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కొడాలి గారు మరి పార్టీలో రావడం జరిగింది. ఒక డాక్టర్గా 5 సార్లు గెలవడం జరిగింది. ఆయన కష్టం, పార్టీ అండ, ఇవన్నీ కూడా కలిసి ఆయన గెలిపించడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులు అందరూ కూడా, రైతు సోదరులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఆయన గెలిపించడం జరిగింది. కాలక్రమేణా కొన్ని వర్గాలు దూరం అవటం మొదలుపెట్టినాయి. ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీస్ వీళ్ళందరూ కూడా దూరం అయ్యారు. కాపు సోదరులు దూరం అయ్యారు, వ్యాపారస్తులు దూరం అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మా డాక్టర్ కూడా ఇక్కడ 2 సార్లు ఓడిపోవడం జరిగింది. నిజంగా డాక్టర్ అయితే అసలు ఓడిపోవడానికి అవకాశం లేదు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ని అంత కష్టపడి దాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కింది. అదేవిధంగా పార్టీ అండ ఉంది. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి అండదండలతోటి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన. అయినా కానీ 2004, 2009లో ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత బీజేపీకి సీట్ ఇచ్చారు, వారు ఓడిపోయారు. 2019లో 15 రోజుల్లో నాకు సీట్ ఇవ్వడం వల్ల అరవింద్ బాబు కూడా ఓడిపోవడం జరిగింది. ఎక్కడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజల ఆలోచన బట్టి మనం నడవాలి. అంటే మనం ఓడిపోయిన తెల్లారి నేనేం చేయాలి, నర్సరావుపేటలో గెలవగలమా లేదా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుందా లేదా అని ఆలోచన చేసినప్పుడు మనం ప్రజల్లో ఉండాలి. నిత్యం ప్రజలు మనల్ని నమ్మాలి. ఫలానా అరవింద్ బాబు మంచి డాక్టరు, తర్వాత మంచి రాజకీయవేత్త, ప్రజలు నమ్మాలి మనల్ని. ముందు మనల్ని మనం నమ్మించుకోవాలి. ప్రజలకి మన మీద నమ్మకం ఏర్పరచాలి. దానికోసం నేను 5 ఏళ్ళు రాత్రి పగళ్ళు ప్రజలతో ఉన్నాను. ప్రజలు నన్ను నమ్మారు. టీడీపీని ఇక్కడ జెండా ఎగరేయాలి, 20 ఏళ్ళకి ఎగరని జెండాని గెలిపించాలి ఇక్కడ. ఇది నా జయం. దీనికి ముఖ్యంగా మహిళలు కానీ, మరి ముస్లిం మైనారిటీ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, కాపు సోదరులు అందరూ కూడా నాకు అండగా వచ్చారు. ఏదైనా జెండాను ఎగరేయాలి, అరవింద్ బాబుని గెలిపించాలి. ఆయన కష్టాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఆయన మీద అందరికి కూడా ఒక అభిమానం కలిగింది, గెలిపించాలి. కానీ అన్ని సర్వేల్లో కూడా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ నర్సరావుపేట సీటు గెలవదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకున్నారు ఈ సీటు గెలవదు అని ఆలోచనలు పడ్డారు ఆయన. రెండోసారి కూడా నాకు సీటు ఇవ్వడానికి కూడా చాలా ఎక్కువ రోజులు ఆలోచన చేయడం జరిగింది. 2019-24లో మీరు పార్టీకి ఎంత కట్టుబడి వర్క్ చేసినా 24లో మీకు సీట్ ఇచ్చే టైంలో మాత్రం అసలు చాలా అంటే ఉంటాయి కదా, రాజకీయంగా మాట్లాడుకున్నాయి, మీకు రాకుండా ఉండడం, వేరే వాళ్ళకి ఇవ్వాలని చేయడం, ఇలాంటివి కూడా జరిగిన మాట కూడా వినబడుతుంది. జరిగమ్మా. కొన్ని వర్గాలు వాళ్ళకి సీట్ కావాలని చెప్పి నా మీద కొంత దుష్ప్రచారం చేయటం, అరవింద్ బాబు దీంట్లో తట్టుకోలేడని కూడా దుష్ప్రచారం చేయడం జరిగింది. నేనైతే మొండిగా మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఎన్ని కష్టాలను తట్టుకునే మనస్తత్వం నాకుంది. అదేవిధంగా నేను నోరు తెచ్చి ఎప్పుడు కూడా ఎవరిని కామెంట్ చేసే మనిషిని కాదు. కానీ నాకున్న ఆలోచన ధోరణి నన్ను గెలిపిస్తుందనే ఆలోచనతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఉద్యమాలు చేశాము. ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షం మీద వ్యతిరేకంగా పోరాటం చేశాము. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మరి పెద్దలు చెప్పిన నానుడి ప్రకారం నేను దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళే గెలుస్తారనే ఆలోచన నాకుంది. పార్టీ అండ కొంత ఉంటే మన సొంతంగా మన అండని ఏర్పాటు చేసుకోవాలి. నాకైతే కులాలు, మతాలు, రాజకీయాలు సంబంధం లేకుండా కూడా నాకు ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి ఓట్లే నాకు ఇవాళ 20,000 మెజార్టీ తెచ్చిపెట్టింది. ఎందుకు తెచ్చిపెట్టిందంటే డాక్టర్ నమ్మారు వాళ్ళు. మరి డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏ పనైనా అడిగి చేయించుకునే హక్కు వాళ్ళకు ఉంది. అదేవిధంగా మధ్యలో ఎవరు దళారులు లేకుండా, పెద్ద పెద్ద నాయకులు లేకుండా డైరెక్ట్ గా ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళు రావచ్చు. ఎందుకంటే ఎస్టీలు కానీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు కానీ, కాపులు కానీ, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా డాక్టర్ దగ్గర డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. మనకున్న కష్టాలు చెప్పుకోవచ్చు. ఉన్న దాంట్లో కొంత ఆయన నెరవేరుస్తారనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఇటువంటి కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి, జనసేన, మరి బీజేపీ అందరం కూడా కలిసి గట్టిగా పనిచేశాము. ఉమ్మడి ప్రణాళిక వేసుకున్నాము. ఎలక్షన్ రోజు కూడా ఎన్నో గొడవలు జరిగినాయి. మరి టీడీపీ శ్రేణుల మీద దాడులు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కిరాయి గుండాలను పెట్టుకుని ఆయన దాడి చేయడం జరిగింది. అంటే అవన్నీ వాస్తవాలే.
వాస్తవాలేనమ్మా. వాస్తవాలే. ఎందుకంటే టౌన్లో ఉన్న ఓటింగ్ శాతం చూసి వాళ్ళు ఓర్చుకోలేక టౌన్లో ఎక్కడ పెట్టినా కానీ 34 వార్డులు పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. అదేవిధంగా రొంపిచెర్ల మండలం కూడా వాళ్ళకి ఇంతకుముందు దాదాపు 14,000 మెజార్టీ వచ్చింది. ఇవాళ మరి 2,500 పడిపోయింది వాళ్ళది మెజార్టీ. అదేవిధంగా మరి నర్సాపేట రూరల్ అయితే మేము కూడా మంచి మెజార్టీ వచ్చింది. అన్నీ కలిసి అప్పుడున్న 32,000 మెజార్టీ గోపిరెడ్డి శ్రీనివాస్ ఉన్నది కూడా పోయి మళ్ళీ మనకి 20,000 మెజార్టీ వచ్చింది. అంటే 52,000 మెజార్టీ మనం సాధించుకున్నాం. ఇవన్నీ కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పార్టీ అండదండలతోటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అండదండలతోటి ఈ కార్యక్రమాలు చేయగలిగాం. అంటే ఎక్కడ కూడా వెనకడుగు వేసింది లేదు. 5 ఏళ్ళు కష్టపడిన తర్వాత కూడా నాకు చివరిలో సీట్ రాకుండా చేద్దాం జరుగుద్ది అనుకున్నారు చాలా మంది. నీకు ఎమ్మెల్యే సీట్ వద్దండి, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి కూడా కబురు చేయడం జరిగింది. అది కూడా జరిగింది. పార్టీ అబ్జర్వర్ వచ్చి నాకు చెప్పడం జరిగింది, లేదండి ఇక్కడ నేనైతే గెలుస్తాను, ఇంకెవరు గెలవరు, ఇది గెలిపించాలి ఈ సీట్ అని నాకు ఆ ధైర్యం ఉంది. నాకున్న ఆయుధాలు ఉండే ధైర్యం, కష్టపడటం ఉండే తప్పితే ఇంకేం లేవు. ప్రజలు ఎప్పుడు కూడా ఓటర్లు కులాన్ని చూడరు, మతం చూడరు, డబ్బులు చూడరమ్మా. నాయకుడు మంచివాడా కాదా చూస్తారు. నాయకుడి వల్ల మనకి రాబోయే 5 ఏళ్లలో ఎటువంటి లాభం జరుగుతుంది చూస్తారు. నేను అన్ని వర్గాల ప్రజలకి హామీలు ఇవ్వడం జరిగింది. మరి జర్నలిస్ట్ కి హామీలు ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చిన స్థలాలు ఇల్లు కట్టిస్తా అని చెప్పాను. అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు, పెన్షన్ కూడా ఇప్పిస్తా అని చెప్పాను. తర్వాత ఎవరైతే పెళ్లిళ్ళప్పుడు, విందులు వినోదాలు అప్పుడు ఈవెంట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇస్తానని చెప్పాను, పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. అన్ని చేస్తున్నారు, అన్ని తప్పనిసరిగా అమలు పెడతారమ్మా. ఎందుకంటే దాని కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టికి తీసుకెళ్లాను. ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేయలేని పనులు నేను చేద్దామనే ఆలోచనలో ఉన్నాను గట్టిగా. తప్పనిసరిగా నా చేతనంత శక్తి మేరకు బాబు గారి అండదండలతోటి ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పిన వర్గాల ఎవరు కూడా ఆలోచన చేయరు, ఎవరు కూడా అండగా ఉండరు. అదేవిధంగా విందులు వినోదాలప్పుడు వంటలు చేసేవాళ్ళు ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా వంటలు చేసి విందులు వినోదాలు జరుపుతూ ఉంటారు. వాళ్ళ కష్టం మనం ఎప్పుడు చూడం. ఆ వంట చేసే వంట లెక్కలకు కూడా మనం ఇండ స్థలం ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలని ఆలోచన నేను చేశాను. అంటే ఇటువంటి వర్గాల మొత్తం కూడా కనీసం 5-6 వేల మంది ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేస్తాము, పెన్షన్ ఏర్పాటు చేస్తాము, వాళ్ళు బాగోగులు చూస్తాము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనల్ని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి పార్టీ కొంత, అరవింద్ బాబు ఆలోచన కొంత, వీటన్నిటి కూడా కలిసి మేమందరం కూడా ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబంతో మేము ప్రతి కార్యక్రమాన్ని చేయగలిగాం. నా మీద దాదాపు 64 కేసులు పెట్టారు. ఇంత 5 ఏళ్లలో 64 కేసులు పెట్టారు. ఇప్పటికి కూడా ఇంకా 17 నుంచి 34 కేసులు నా మీద ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా 6 కేసులు మరి అటెంప్ట్ మర్డర్ కానీ, STS కేసులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ, మరి పోలీసు వ్యవస్థగా నా మీద కేసులు పెట్టడం జరిగింది. మన అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇంకా డాక్టర్ మీద ఈ 17 కేసులు నేను చెప్పడం జరిగింది. నా మీద ఎక్కడైనా నేను పోరాటం చేశాను, ప్రజల కోసం పనిచేశాను. తెలుగుదేశం పార్టీ జెండాని, ఆ రోజు ఎన్టీ రామారావు గారు మోసిన జెండాని మళ్ళీ ఇక్కడ ఎగరేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాను తప్పితే ఎక్కడ కూడా వేరే ఆలోచన లేదు. నాకు సీట్ ఇస్తారు ఎవ్వరు అనే ఆలోచన కూడా లేకుండా నేను నామినేషన్ కూడా వేసుకోవడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అరవింద్ బాబు ఒక చిన్న వర్గం నుంచి వచ్చాడు, ఆయనకి సీట్ ఇస్తే ఓట్ బ్యాంక్ ఎక్కువ లేదు ఆయనకి, మరి ఆయనకి ఇవ్వడం అనవసరాన్ని కూడా కొంతమంది మరి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. కానీ నేనైతే చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబంలో ఉన్నాము. మా తాతగారు కాకినాడ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సివికి రావు గారిని, సి వెంకటకృష్ణారావు గారు. ఆయన ఆ రోజుల్లో ICS లండన్ వెళ్ళి ICS చదువుకొని ఇండియా వచ్చి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పట్టణానికి కూడా 3 సార్లు చైర్మన్ గా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 83లో పార్టీ పెట్టినప్పుడు సివికి రావు గారిని ఆ రోజు ఎంపీగా పోటీ చేయమని అడగడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 75లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఫ్లోర్ లీడర్ గా ఉంది సివికి రావు గారు. చంద్రబాబు నాయుడు గారికి బాగా గుర్తుంది కూడా. నేను అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వింటా ఉన్నారు. ఆ రోజు అంటే తాతగారు ఆ విధంగా చేశారు, ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు. బాబులాల్ గోపాలకృష్ణ గారు కానీ, సివికి రావు గారు, ఇట్లా కొంతమంది నాయకులు ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. అటువంటి కోవలో నేను కూడా ఆ రోజుల్లో ఆయన అండమాన్ జైల్లో ఉన్నారు. ఆయన సహకాలికుడు సుభాష్ చంద్రబోస్ గారు అండమాన్ జైల్లో ఉన్నారు వాళ్ళు 2 ఏళ్ళు. మేమందరం కూడా అండమాన్ జైలుకి వెళ్ళి చూసుకొని రావడం జరిగింది. ఆయన ఉన్న జైలు, ఆయన పేర్లు ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఇటువంటి వాతావరణంలో నేనైతే మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు నాకు 2019లో సీట్ ఇచ్చినది ఓడిపోయాను కాబట్టి మళ్ళీ దీన్ని గెలిపించాలి, దాని గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కష్టాలు పడి నష్టపోయినా కానీ నాకు ప్రజలందరూ కూడా అండదండాలు ఇచ్చారు. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా నాకు అండగా ఉన్నారు. కొంతకాలం అయితే కొంతవరకు నాకు సహాయం చేయరని కూడా మరి ఆ రోజు చెప్పారు. అందరూ కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. అయినా కానీ ఓటర్లు అయితే మాత్రం కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా నాకు ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అదేవిధంగా నాకు ఇటువంటి అవకాశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. సార్, మీరు గెలవరు అని ఎంతో మంది చెప్పారన్నది పక్కన పెట్టి చూస్తే మీకు సంబంధించింది ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుంచి లాస్ట్ వరకు మీ వర్క్ లో మేము ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మీరు గెలుస్తారనేది మేము బయట తీసుకొచ్చాం. ఎందుకంటే అటు నుంచి ఎంత వ్యతిరేకత ఉంది, అపోజిషన్ నుంచి ఎంత వ్యతిరేకత ఉంది, మీరు ఎలా పోరాడారు? ఎందుకంటే చేతికి ఎముక లేకుండా
పార్టీ చూడకుండా వైసీపీ వాళ్ళమైనా సరే మాకు సహాయం చేసి గోపిరెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళినా మమ్మల్ని పంపించేశారు. కొంతమంది చెప్పారు, కానీ మేము వైసీపీ వాళ్ళని తెలిసిన సరే మమ్మల్ని హక్కును చేర్చుకొని మాకు ఇంకో హాస్పిటల్, ఆయన హాస్పిటల్ వైద్యం లేకపోయినా ఇంకో చోట వైద్యం చేయించి మా ఇంటికి ఖర్చులకు కూడా ఇచ్చిన గొప్ప వ్యక్తి చదలవాడ గారని కూడా చెప్పారు. మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారనే విషయము చెప్పారు, ప్రాబ్లమ్స్ చెప్పారు. మళ్ళీ మైనారిటీ వాళ్ళది మాకు కొంచెం డౌట్ గా అనిపించింది. కానీ మైనారిటీ వాళ్ళు ఎప్పుడైతే వాయిస్లు తీసుకున్నామో వాళ్ళు పక్కకు పిలిచి మా మీద కేసులు పెడతారు, మా మీద అటాక్ ఉంటుంది, అర్థం చేసుకోండి, అందుకే మేము ఇలా చెప్పాల్సి వచ్చింది అని ఇలాంటి విషయాలు కూడా చెప్పారు. ఈ బేసిన్ దాని మీద మేము అన్ని చూసుకోగా మీది 30,000 నుంచి 50,000 మధ్యలో మెజారిటీ వస్తుందని అనాలిసిస్ మేము ఇవ్వగలిగాము కూడా. నిజమేనమ్మా, నేను కూడా మీరు ఇచ్చిన వీడియోలు చూశాను. మీరు ప్రజల్లోకి వెళ్ళారు, ప్రతి గ్రామానికి కానీ ప్రతి వార్డుకి వెళ్ళారు, అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా అది గొప్ప స్పందన, ఎందుకంటే అది ప్రజల్లోకి వెళ్ళింది. అంటే ప్రజలు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ వైసీపీ అరాచకాలు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవినీతి ఇవన్నీ కూడా మేము ఆధారాలు సహా బయట పెట్టాం. ఆధారాలు ఉన్నాయి, సర్వే నంబర్లు సహా, భూ కబ్జాలు అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. మా మీద దాడులు కూడా జరిగినాయి. పోలీసు వ్యవస్థ మా మీద పూర్తిగా అణచివేత ధోరణితో మా మీద పూర్తిగా పనిచేశారు. ఎందుకంటే 5 ఏళ్లుగా కరోనా టైంలో కూడా మా మీద వాళ్ళు హౌస్ అరెస్ట్లు అయినా చేయడం జరిగింది. ఎందుకంటే కరోనాలో కూడా మేము దాదాపు ఒక 300 క్వింటాల బియ్యాన్ని పంచాము. 300 క్వింటాలు అంటే మీరు కరోనా టైంలో కూడా భోజనాలు కూడా దారిన అక్కడ అంటే ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళకి కూడా మరి మీరు వాటర్ అయిన కూడా ఇచ్చిన దాఖలు కూడా ఉన్నాయి. కరోనా టైంలో మహాశక్తి మహిళల అండదండలతోటి మేము వాళ్ళని తీసుకొని వెళ్ళి ప్రతి శివారు ప్రాంతానికి వెళ్ళి ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి కానీ, రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళు కానీ, బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము దగ్గరుండి అన్నం పెట్టామమ్మా, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతి ఉద్యమానికి జోలు పెట్టినప్పుడు కూడా ఇక్కడ మేము అందరం కూడా అమరావతి ఉద్యమానికి 300 క్వింటాలు బియ్యం ఇచ్చాము. 77 లక్షల బంగారం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న మహిళా డాక్టర్లు అందరూ కూడా, మహిళా డాక్టర్లు కానీ, మా ఇంట్లో మేడం గారు కానీ, వీళ్ళందరూ కూడా చేతులుకున్న గాజులు కానీ, మెడలో గొలుసులు తీసి ఇవ్వడం జరిగింది. ఇది అమరావతి ఉద్యమంలో ఇది రికార్డ్ అనమాట. 300 క్వింటాల బియ్యం మేము ఇవ్వడం జరిగింది నర్సరావుపేట నుంచి. మరి లేడీ డాక్టర్లు అందరూ కూడా పాపం అక్కడ డయాస్ మీదే బాబు గారి జోల్లో వేయటం జరిగింది. దాని కిమ్మత్ మొత్తం కూడా 77 లక్షలు అయింది. చంద్రబాబు అక్కడ ఉద్యమాల్లో ఎప్పుడు కూడా నర్సరావుపేట అన్నిట్లో ముందు ఉంటది. కానీ అనుకోని కారణాల వల్ల మనం 4 సార్లు ఓడిపోవడం జరిగింది. కాబట్టి అది కూడా కొడాలి గారు 5 సార్లు గెలిచి మళ్ళీ 2 సార్లు ఇక్కడ ఓడిపోయారు. అది అంతుబాటుని విషయం అందరికి కూడా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అప్పుడు వైసీపీ గానీ, కాంగ్రెస్ వాళ్ళు గానీ మనకంటే అభివృద్ధి బాటలు నడిపేవాళ్ళు కాదు. కానీ ఒకటే మరి కాలక్రమేణా ఛాన్స్ అనేది ఏదైనా ప్రజల్లోకి వెళ్ళింది అనుకోవచ్చు కదా. ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారి మరణం ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఓడిపోవటం, 2014లో ఓడిపోవటం ఒకటి, దాని తర్వాత మళ్ళీ 2019లో సానుభూతి పవనాలు వీచినందువల్ల ఒక గాలి రావటం, నాలాంటి వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది మొట్టమొదటిసారి. అదేవిధంగా రాష్ట్ర నాయకులు చాలా మంది ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఇచ్చారు, అయినా కానీ అటువంటి అవకాశాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి, ఉమ్మడి కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి, మోడీ గారి దీవెనలతోటి అందరూ కూడా ఓట్లేసి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని నిలబెట్టుకోవాలంటే మేము అందరం కూడా ఈ ప్రతిపక్షంలో 5 ఏళ్లు ఏ విధంగా పనిచేసాము అంతకంటే ఎక్కువగా పనిచేయాలి. ఆ విధంగా పనిచేస్తేనే మళ్ళీ మేము 164 సీట్లు కాదు, అంతకంటే ఎక్కువ సీట్లు సాధించాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఎమ్మెల్యే ఎక్స్ట్రాడినరీగా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని పావుగంట చెప్పారు. నాకు చెప్పారు. ఇంకా బాధ్యత ఎమ్మెల్యే రాకముందు ఒక బాధ్యత అయితే ఇప్పుడు ఇంకా బాధ్యత అనేది ఇప్పుడు ఇంకో రెట్టు పెరిగిందమ్మా. ఎందుకంటే నేను ఇంతకుముందు 4:30 లేసి ప్రజల్లోకి వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. రోజు లేకపోవటం, హాస్పిటల్ వర్క్ చూసుకొని ఎమ్మటే పొద్దున్నే శానిటరీ వార్డులోకి వెళ్ళటం, శానిటైజేషన్ చూసుకోవాలి, కాలువలు బాగు చేయించాలి, మరి రోడ్ల మీద గుంటలు ఉంటాయి పూడిపించాలి, డ్రైన్లు బాగు చేయించాలి, అన్ని నేనే. ఒక కమిషనర్ ఏ విధంగా ఉంటే వాళ్ళకంటే ముందు నేనే వెళ్ళి అన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఒక పక్కన పొలిటికల్ ప్రజాసేవ, ఓ పక్కన డాక్టర్ ప్రజల ఆరోగ్యం సంబంధించి సేవ, ఈ రెండు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? అసలు మీకు నిద్ర సరిపోతుంది? తప్పదమ్మా, ఈ జీవితం అనేది చాలా చిన్నది. ఇప్పుడు ఎవరు ఎప్పుడుదా బతుకుతారో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో మేము లాస్ట్ 2 months కూడా స్టాప్ డయేరియా, స్టాప్ డెంగ్యూ, స్టాప్ మలేరియా ప్రోగ్రామ్ చేపట్టి విజయవంతం చేయడం జరిగింది. నర్సాపేట పట్టణంలో అసలు డెంగ్యూ గానీ, డయేరియా గానీ, మలేరియా జ్వరాలు ఎక్కడ కనపడాల. కానీ ఈ సీజన్ లో మళ్ళీ ఇప్పుడు సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ వచ్చినాయి. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఒక 12 మంది పేషెంట్లు అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళకి సరైన వైద్యాన్ని ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ వైరల్ ఫీవర్లు అంటే ఈ గాలి ద్వారా వచ్చే వైరస్ కాబట్టి దాన్ని మనం ఆపలేము. అయినా కానీ టౌన్ మొత్తం కూడా ఫాగింగ్ చేయిస్తున్నాము, బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నాము, కాలువల్లో ఫినాయిల్ అది చల్లిస్తున్నాము. 5 ఏళ్లుగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా మేము
మేము చేస్తా ఉన్నాము. ప్రజలు కూడా అన్ని విధాల మరి డాక్టర్ వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇక్కడ నర్సాపేటలో అరవింద్ బాబు ఎమ్మెల్యే కావచ్చు, మరి జనసేన నాయకులు జులాని గారు కావచ్చు, బీజేపీ నాయకులు రామకృష్ణ గారు కావచ్చు, ముగ్గురు కూడా కలిసి ప్రజల్లోకి వెళ్తున్నాము. అది ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా మేము ప్రజల్లో ఉంటున్నాం. అందరం కూడా ఏదైనా ఈ ప్రజలకి ఏదో చేయాలి, మనం బాగు చేయాలి, ప్రజల్ని కాపాడుకోవాలి. ప్రజలు మన మీద నమ్మకం ఉంచి 23 ఎంపీ సీట్లు గెలిపించారు. అదే విధంగా మరి ఎమ్మెల్యే సీట్ 164 గెలిపించారు. మరి ఒక సామాన్య వ్యక్తి అరవింద్ బాబుని ఎమ్మెల్యే చేశారు. మరి ఇటువంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కలుస్తూ ఉంటాను. డాక్టర్ బాగా చేయండి అని చెప్తారు. ఎందుకంటే మీ కష్టం నేను తెలియని వాళ్ళు అసెంబ్లీలో ఎవరు లేరు. అసలు నర్సరావుపేట అరవింద్ బాబు ప్రతి ఒక్కరికి తెలుసు. నేను వెళ్తే అసెంబ్లీలో అందరూ అడుగుతారు. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా నేను మా తాతయ్య గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఆయన వారసుడిగా నేను రావడం జరిగింది. నాకు ఒక సువర్ణ అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినందుకు నేను సదా రుణపడి ఉంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అది చెప్తారు. డాక్టర్ మీ గురించి బాగా తెలుసు, బాగా కష్టపడతారని చెప్తారు. మొన్న మనోహర్ గారు ఆగస్టు 15 కూడా వచ్చారు, చెప్పారు, మాట్లాడారు. అంటే మన కష్టం అనేది ఎప్పుడు వృధా పోదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని, ఒక రాజకీయ నాయకుడిని ఏ విధంగా చూస్తారంటే కులం చూడరు, మతం చూడరు, డబ్బులు చూడరు, ఏమి లేపని ఆదరిస్తారు. ఒక మంచి వ్యక్తి అయితే చాలు. ఎక్కడ కూడా కులాల ప్రసక్తి, రాజకీయ కులాల మీద ఎప్పుడు ఏ పార్టీ మనుగడ రాదమ్మా. మతం మీద ఎప్పుడు మనుగడ రాదు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ప్రజలను మనల్ని నమ్మాలి. ఈ మంచి నాయకుడైనా మనల్ని మోసం చేయరు, అవినీతి పనులు చేయరు, దుర్మార్గాలు చేయరు, ప్రజలకు అండగా ఉంటారని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఏ నాయకుడైనా ఎక్కువసార్లు గెలుస్తారు. అటువంటి సమయం డాక్టర్ కోడెల గారికి దక్కింది. దాని తర్వాత 4 సార్లు మనం ఓడిపోయాము. ఇది 10వ ఎలక్షన్ జరిగినప్పుడు 12వ ఎలక్షన్ జరిగింది. 12వ ఎలక్షన్స్ లో మళ్ళీ అసలు టీడీపీ జెండా ఎగురుద్దా లేదా అదొక అనుమానం ఉండేది నాకు కూడా. అయినా కానీ ధైర్యంతో ముందుకెళ్దాము, ప్రజలు ఆదరిస్తారు అనే ఆలోచనతో ఒకే ఒక జయంతో మనం జెండా ఎగరేయాలని ఆలోచన తప్పితే వేరే ఏం లేదు. సార్ ఇన్ని సంవత్సరాల నుంచి నాకు మీ విషయంలో ఒక డౌట్, అది మరి అడగచ్చా లేదన్నా తెలియదు. మీకు కోపం చిరాకు రావాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మీ విషయంలో మేము ఎప్పుడైతే చూడలేదు. అరవింద్ బాబు గారు ఎక్కడన్నా కోపం ఉంటదా? ఎక్కడన్నా జస్ట్ చిరాకైనా కనిపిస్తుంది? ఇన్ని సంవత్సరాల్లో నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా చూస్తున్నా, నాకు అది కనిపించట్లా. ఎప్పుడన్నా అలా సందర్భాలు ఉన్నాయా? అట్లా కాదమ్మా, కోపం లేని మనిషి ఎవరు ఉండరు. ఎందుకంటే కోపం లేకుండా ఏ మనిషి మనుగడ ఉండదు. కాకపోతే ఏంటంటే చీటికి మాటికి చాలా మంది కోపడతారు, మనకు అటువంటిది ఉండదు. ఎవరైనా నిజంగా తప్పు చేసినప్పుడు నేను ఎప్పుడు దాన్ని ఎదుర్కొంటాను. అటువంటి కార్యక్రమంలో ఎలక్షన్ రోజు 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వైసీపీ వాడు మన మీద దాడి చేసినప్పుడు నేను వెళ్ళి మరి మా కార్యకర్తల నాయకులు ఎమ్మెల్యే గోపిరెడ్డి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మరి మా కోపాలు, మా ప్రతాపాలు, ఇక్కడ నర్సాపేట గడ్డ అంటేనే అది కోపాలకి ప్రతాపాలకి మారిపోయారు. అందుకని ఇక్కడ పల్నాడు జిల్లా, పల్నాడు గడ్డ, నర్సాపేట అంటేనే అటువంటిదమ్మా. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా దేనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా మా అందరికి కూడా మరి అన్న ఎన్టీ రామారావు గారు పైనుంచి మమ్మల్ని దీవిస్తున్నారనే ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నాకు 2014 ఎలక్షన్స్ అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా నేను అనుకున్నాను అన్న ఎన్టీ రామారావు గారు మనల్ని దీవిస్తారు గ్యారెంటీగా, మన గవర్నమెంట్ వస్తేనే ఆ రోజు అనుకున్నాను. ఆ 2014 నేను డాక్టర్ కోడెల గారికి, రాయపాటి గారికి కూడా దగ్గరుండి పనిచేశాను. తర్వాత డాక్టర్ కూడా అనుకున్న రీతిలో స్పీకర్ అవుతాను కూడా మేము ఇద్దరు అనుకున్నాం. నేను అన్నట్టుగానే ఆ స్పీకర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు మొన్న 2024 కూడా చివరి ఎలక్షన్ 5 ఏళ్లు గడిచినా గానీ తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కూటమికి వేవ్ కనపడలా. ఏంటా ఇంత కష్టపడిన వేవ్ రావట్లేదని అనుకున్నాను. కానీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి కూడా విపరీతమైన అప్లాజ్. ప్రజలు ఎంత బయటకు వచ్చారంటే ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలాలి, దుర్మార్గాల్ని పారదోలాలి, ఓర్పు పట్టున్నారు. ఇప్పుడు వ్యాపార వర్గాలు గాని, అన్ని వర్గాలు, రైతులు గాని, సిమెంట్ కార్మికులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి ప్రతి గ్రామంలో ఎన్ని దుర్మార్గాలు జరిగినాయంటే ప్రతి గ్రామంలో 100 మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు. ముఖ్యంగా అమెరికా నుంచి పిల్లలు, సాఫ్ట్వేర్ పిల్లలు వచ్చినా గానీ, మరి ఎవరన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నా, హైదరాబాద్ నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టేవాళ్ళు, కావాలని చేసేవాళ్ళు. అంటే వీళ్ళందరూ ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో, ఉత్సాహంగా పనిచేస్తుంటారో వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు పనిచేయడం ఆగిపోతారు, వెనకడు వేస్తారు. ఏదైతే మరి రాజకీయాల్లో ముందుండి పనిచేస్తారో వాళ్ళని అణచివేస్తే గనక మిగతా చిన్న చిన్న వర్గాలు, అట్టడి వర్గాలు కూడా దూరం అవుతారని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఆలోచనకి వ్యతిరేకంగా ప్రజలు వాళ్ళ తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజా తీర్పు ఇది. నిజంగా ఈ 2024 విజయం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి విజయం, పవన్ కళ్యాణ్ గారి విజయం, ముఖ్యంగా ప్రజలు కూటమి విజయం. ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు, గొప్పవాళ్ళు. ప్రజలు ఎప్పుడు కూడా పొరపాటు చేయరు. ఓటర్లు ఎప్పుడు కూడా అందరికంటే కూడా, అన్ని వర్గాల కంటే కూడా ఓటర్లు చాలా మంచి వాళ్ళు. ఓటర్లు వాళ్ళకి ఏం కావాలో అది నెరవేర్చుకున్నారు. వాళ్ళు నెరవేర్చిన కోరికని మనం తీర్చాలి అని బాబు గారు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు. అటువంటి కార్యక్రమాలు నిన్న గ్రామ సభలు పెట్టడం జరిగింది. ఏం చెప్పారు గ్రామ సభలో? మీకు ఏదైతే అవసరం ఉందో మీరు అందరూ కూర్చొని ఒక ప్రణాళిక వేసుకోండి, ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఇస్తే మేము దాన్ని నెరవేరుస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలి, వాటర్ కనెక్షన్, మంచినీటి సదుపాయం కల్పించాలి, ప్రతి ఇంటికి లెట్రిన్ ఉండాలి, ప్రతి ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ ఒకటి ఉండాలి. ప్రతి ఇంట్లో ఇవన్నీ ఉండాల్సిందే. పేదవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళకి 2 సెంట్లు భూమి ఇవ్వాలి, 4 లక్షల రుణం ఇచ్చి ఇల్లు కట్టించాలి. చదువుకునే బిడ్డలు ఉంటే ఎంత చదువుకున్నా గానీ ఉచితంగా
వైద్యం అందజేయాలి, ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందజేయాలి, విద్యను అందజేయాలి. బాగా చదువుకొని అమెరికా వెళ్తానంటే కూడా మరి విదేశీ విద్య కాను కూడా ఇవ్వాలని పెట్టడం జరిగింది. అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు మరి నేను చూశారు మీరు, గ్రామాలకి దాదాపు 1400 కోట్లని మరి గ్రామాల విలువలోకి తీసుకురావడానికి నిధులు రిలీజ్ చేశారు. ఒక ఏమైనా బడ్జెట్ లేదు, 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ భయపడకుండా నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచన కానీ ఏ విధంగా మనీని రీసైక్లింగ్ చేయగలరు ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. అందుకని ఆయన నమ్మాను. నేనైతే కష్టపడి పనిచేస్తాను, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఆలోచన నాకు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేద్దాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, గ్రామ సభల్ని సక్సెస్ చేద్దాము, గ్రామాలని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. సార్, నర్సరావుపేట నియోజకవర్గంలో సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా ఒక రేటు కట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలా తీసుకున్నారు అనేది ప్రజల నుంచి వినబడుతున్న వినికిడి. ఇది ఎంతవరకు నిజం? ఇది పూర్తిగా నిజం అమ్మా. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ దారుణాలు జరిగినాయి. ఇప్పుడు ఎక్కడైతే రోడ్లమ్మటి తొంపుడు బళ్ళ మీద కాయలు అమ్ముతారో, పూలు అమ్ముతారో, అదేవిధంగా రోడ్లమ్మటి వ్యాపారాలు చేసుకుంటారు చిరు వ్యాపారస్తులు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. చిన్న వ్యాపారస్తులు ఎవరిని వదిలిపెట్టారు, అసలు ఎవరిని వదిలిపెట్టాల. అది చాలా ఆశ్చర్యం. ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలు చెప్తుంటే అరే ఇన్ని దారుణాలు జరిగినాయి అని మేము ఆశ్చర్యపోవడం జరిగింది. అదేవిధంగా మనం ఎన్ని చెప్పుకున్నా కానీ ఎలక్షన్ మొత్తం చేసింది కూడా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీ సోదరులు, కాప్ సోదరులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఎలక్షన్ ఎంతో చక్కగా చేశారు. ఎంత చక్కగా చేశారంటే టౌన్ లో ఎన్ని గొడవలు అవుతున్నా కానీ ఓటర్లు ఎవరు బయటికి రాలేదు, పోలింగ్ బూత్ల దగ్గరే ఉన్నారు. ఎలక్షన్ అయ్యేదాకా అక్కడే ఉండి ఓట్లు వేసి రావడం జరిగింది. ఏదైతే ఓటింగ్ శాతాన్ని తగ్గిద్దామని వైసీపీ శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేశాడో దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ఎందుకంటే ఒక సమయం ఆసన్నమైనప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వస్తారు. అదేవిధంగా నేనైతే మాత్రం నర్సరావుపేటలో ధైర్యంగా ముందుకెళ్లాను. ఇక్కడ కులం మీద ఆధారపడి చేసేది ఏం లేదు, ధైర్యంతో ఉండాలి. కొడలి గారు కూడా ఆ రోజు ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని ఆయన పని చేయాలి. ఎప్పుడు కూడా ముస్లిం మైనారిటీ సోదరులు, ఎస్సీలని, కాపు సోదరులను అండగా పెట్టుకుని ఆయన పని చేయడం జరిగింది. సొంత కులం మీద ఎప్పుడు ఆధారపడాల, పార్టీకి అందరూ అండగా ఉంటారు, అది జరిగింది. అదేవిధంగా నేను కూడా పార్టీ ఎప్పుడు కులాలు మతాలు చూద్దాం, కులం మీద మతం మీద ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ మనుగడ ఉండదు. అటువంటి ఆలోచన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పత్రం మనం చూసాము. అటువంటిది ఎప్పుడు కూడా మన టీడీపీకి మళ్ళీ జరగకుండా 2047 విజన్ తీసుకొని మనం అంటే 2047 దాకా టీడీపీ ఉమ్మడి కూటమి ఉండాలనే ఆలోచన అందరికీ ఉంది. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అదేవిధంగా మోడీ గారికి కూడా ఉంది. అరవింద్ బాబు గారికి వెనక కార్యకర్తలు గెలవడానికి నిత్యం వెనకే ఉండి మీ విజయానికి కారణమైన కార్యకర్తలకు మీరేం న్యాయం చేయగలుగుతున్నారు? అంటే ఇవాళ మనం గెలిచి ఇప్పటికి ఇంకా 100 రోజులు కూడా కాలేదమ్మా. రేపు వచ్చే నెల 4వ తారీఖు 3 నెలలు అయిపోద్ది. ముఖ్యంగా మేము మహాశక్తి మహిళలకు కానీ, వీర మహిళలు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ ప్రభుత్వంలో ఏదో విధంగా వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి కానీ, వాళ్ళ కుటుంబాలకు కానీ, వాళ్ళ పిల్లలకి అండగా ఉండాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు ఉంది. మా శాయశక్తుల సాధ్యమైనంతటి వాళ్ళకి న్యాయం చేస్తాము. పేదవారికి 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తాము. అదేవిధంగా ఏదైతే పిల్లలు బాగా చదువుకున్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి మేము పూర్తిగా అండగా ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కొంతమంది ఉచితంగా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి పిల్లలు ఏదైతే లండన్ కానీ, అమెరికా కానీ, జర్మనీ వెళ్దామంటారో వాళ్ళకి ఉచితంగా వీసాలు వాళ్ళు ఇప్పిస్తామని చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. అది కూడా మేము అమలులోకి తీసుకొస్తాం. ఇప్పుడైతే 3 నెలలుగా మేము ఏ విధంగా ఉందంటే మాకు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే అవుట్ సోర్సింగ్ జాబ్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసేసి వాళ్ళ వైసీపీ వాళ్ళకి జాబ్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇవాళ యాప్ కాస్ కింద ఉన్నాయి. గవర్నమెంట్ లో ఎన్రోల్ చేస్తుంది. ఆ జియో రావాలి, దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఆ తర్వాత ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా దాంట్లో రిక్రూట్ చేసి మరి ఉపాధి కల్పించాలి. ఇది కూడా చాలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మరి వాళ్ళు చూస్తే పోలీస్ వ్యవస్థను మార్చడానికి మాకు 3 నెలలు పట్టింది. మేము మొదటి వారమే పోలీస్ వ్యవస్థ మొత్తం మార్చుకొని ఉండాలి. కానీ ఇప్పుడు దాకా వైసీపీ ఎవరైతే ఉన్నారో పోలీస్ వ్యవస్థ వాళ్ళే ఉన్నారు. వాళ్ళే మళ్ళీ 3 నెలలు మనం గెలిచిన తర్వాత కూడా మన మీద కేసులు పెట్టడం జరిగింది. సిట్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ దాడు అని చెప్పి మా మీద కేసులు పెట్టారు. మరి అన్ని విధాలు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు మన రంగశెట్టి రామకృష్ణ గారిని కూడా దాదాపు 15 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు కూడా చాలా మంది జైల్లోకి వెళ్ళారు. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది జైల్లో ఉన్నారు. ఏది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జైల్లో పడ్డాం. అంటే వ్యవస్థ మారడానికి ఇప్పుడు 3 నెలలు పట్టింది. అయినా కానీ మేమైతే మాత్రం దుర్మార్గాలు చేయము, అవినీతి పనులు చేయము, ప్రజలకు అండగా ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ పిలిపిచ్చారు, మనం అందరం కూడా అవినీతి రహిత రాష్ట్రాన్ని చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకే పిలిపిస్తారు. ఇద్దరు కూడా కలిసి కట్టుగా పొరపచ్చలు లేకుండా ఒక అన్నదమ్ముల్లాగా చక్కగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని చూసి గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. మా స్నేహబంధం అనేది 2047 దాకా నిలబడొద్దని నేను అనుకుంటున్నాను. 2024 ఎన్నికలకు ముందు తర్వాత ఇక్కడ జరిగిన గొడవలకి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి కారణమా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కారణమా? ఇక్కడ పూర్తిగా
దానికే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కారణం అమ్మా. ఎందుకంటే ఒక ధనబలం, అధికార బలం, అదేవిధంగా వర్గ బలంతో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. అరవింద్ బాబు ఏముంది, ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక అరవింద్ బాబు, ఆయనకి ఏం కుల బలం లేదు అని అనుకొని తక్కువగా ఆలోచన చేయడం జరిగింది ఆయన. ఎందుకంటే ఇలా అనుకుంటే మనం ఎప్పుడు కూడా ఆ రోజుల్లో అంబేద్కర్ గారు అంత గొప్ప నాయకుడు అయి ఉండేవాడు కాదు. మనకు జరుగుతాయి, అవమానాలు జరుగుతాయి, మన మీద దాడులు జరుగుతాయి, అన్ని కూడా సహించి మనం ముందుకెళ్ళాలి. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇట్లాంటి అన్ని కూడా ఆటుపోట్లు తెలుసు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో గుంటూరులో మా బాబాయ్ వాళ్ళు 2 సార్లు కౌన్సిలర్ గెలిచారు. తర్వాత పెదనాన్న గారు డిప్యూటీ మేయర్ గా చేశారు. ఇవన్నీ మేము ప్రతిరోజు కూడా ప్రతి గడపకి క్యాంపెయిన్కి వెళ్తాం. నాకైతే చిన్నప్పుడు దాదాపు నాకు ఊహ వచ్చినప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్ళడం, కమ్యూనిస్ట్ పార్టీ జెండా పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేయండి అని చెప్పి తిరిగేవాడిని. అదే అలవాటు కూడా రేపు మన కాలేజీలో కాలేజీ మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్ గెలిచినప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్ళేవాడిని సైకిల్ వేసుకొని, నాకు ఓటేయండి అమ్మా అని. నేను గెలిచాను. ఇండివిజువల్ గా నేను ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ గా తెలుగు యువత ఆధ్వర్యంలో నేను గెలవడం జరిగింది పార్టీ పెట్టినప్పుడు. ఆ విధంగా ఎక్కడ కూడా రాజీ లేదు. జనరల్ గా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. గెలవక ముందు ఉన్నాయి, గెలిచిన తర్వాత జరుగుతుంటాయి మనకి. అయినా కానీ నేనైతే ప్రజల్ని వదిలిపెట్టను, ప్రజలు కూడా నన్ను వదిలిపెట్టాను. ఎందుకంటే ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి ఉన్న ఈ 5 ఏళ్ళు నేను వాళ్ళని కాపాడుకోవాలి, గౌరవంగా ఉండాలి, వ్యవస్థని బాగు చేసుకోవాలి. అటువంటి కార్యక్రమంలో ప్రతి వ్యవస్థని బాగు చేయడానికి ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఇవాళ మున్సిపాలిటీలో శానిటరీ వర్క్ కానీ, రోడ్లు కానీ, పోలీస్ వ్యవస్థని కానీ అన్ని దగ్గరుండి ఒకటి బాగు చేసుకుంటూ వస్తున్నాము. ఒక డౌట్ సార్, అంటే ఎన్నికలకు ముందే గానీ గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గెలవరు, అసలు ఆయన గట్టిగా మాట్లాడు, అసలు ఎమ్మెల్యే అయ్యే ఫేస్ కూడా అంటే ఇంకా తప్పుగానట్లు ఆ ఫేస్ వాల్యూ కూడా లేదు, ఆయన నిదానస్తులు, అసలు ఆయనకి పొలిటికల్ అంటేనే తెలియదు, దేని మీద పోరాడు, అసలు గెలవరు ఆయన, అసలు తీసేయండి. మొత్తం రాష్ట్రం అంతా అన్ని గెలుస్తారు కానీ ఒక నష్టం పట్ల ఆయన గెలవరు. ఇవన్నీ విన్నప్పుడు మీ ఫీల్ ఏంటి, ఎలా అనిపించేది? నాకు ఎటువంటి ఫీలింగ్ లేదమ్మా. ఎందుకంటే నేను పూర్తిగా ప్రజల్లో ఉన్నాను. పోరాటం అనేది ఇప్పుడు మాంసం తిన్నామని చెప్పి మెడలో పేగులు వేసుకోలేం కదమ్మా, అదే ఉండదు. నా ధైర్యం నాకు తెలుసు. ఇప్పుడు నాకున్న పోరాటం కానీ, నాకున్న ఆలోచన వీళ్ళెవరు నాకు సాటిరారు. నిజంగా ఉమ్మడి కూటమికి 164 సీట్లు వచ్చినాయి కానీ వాళ్ళ నేను 80 సీట్లు వచ్చినా, 90 సీట్లు వచ్చినా, 100 సీట్లు వచ్చినా దాంట్లో నేను ఉండాలి, నేను గెలవాలి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, వారి తర్వాత 3వ ప్లేస్ నేను గెలవాలంతే. నా ఆలోచన అయితే అదే పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే పార్టీలో ఉన్న శ్రేణులు కానీ, పెద్ద పెద్ద నాయకులు మనతో కలిసి రాకపోయినా కానీ ఒంటరిగా పోరాటం చేశాను. ఈ సీట్లు గెలవదని చాలా మందికి ఒక నమ్మకం. అందువల్ల అందరూ కూడా ఎలా గెలుస్తారో చూద్దామని కూడా ఆలోచన చేశారు. మనం ఏంటంటే పార్టీకి ఒక వేవ్ వచ్చినా రాపోయినా మనం గెలవాలి, మనం సొంతంగా ఆలోచన చేసి గెలవాలనే ఆలోచన ముందుకెళ్ళాను. ఎప్పుడు కూడా వెనకడు వేసేది. ఎందుకంటే మీరు చూశారు వావులాలి గోపాలకృష్ణ గారు ఎంత సింపుల్ గా ఉండేవాళ్ళు చూసారుగా. ఒక చిన్న చేతి సంచి పట్టుకొని పంచి కట్టుకొని తిరుగుతుండేవాడు. ఆయన చూస్తే ఎమ్మెల్యేని ఎవరు అనుకోరుగా. ఆ విధంగా నాయకులు చాలా మంది ఉన్నారు. మనమేమి కార్పొరేట్ వ్యవస్థ నుంచి లేదా ఏదైనా బిజినెస్ చేసి వచ్చినోడు కాదు. నేను ప్రజా వ్యవస్థ డాక్టర్ గా వచ్చాను. ప్రజలు ఎప్పుడు కూడా ఒక సింపుల్ గా ఉండే మనిషిని ఇష్టపడతారు. నేను తిరిగే కారు కూడా అంబాసిడర్ కారు ఇప్పటికి కూడా నాకుంది. అదేవిధంగా ప్రజల్లోకి నువ్వు బెంజ్ కారో లేకపోతే రేంజ్ రోవర్ కారు వేసుకుని వెళ్తే ప్రజలు భయపడతారు. ఈ నాయకుడు ఇంత లెవెల్లో ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళగలమా లేదా అనుకుంటారు. అప్పుడు నేను కూడా ఒక 1000 కోట్లు 5000 కోట్లు ఉన్న నాయకుడి దగ్గర నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. వెళ్ళబుద్ధి కాదు మనకి. చిన్న గుడిచిలో ఉండేవాడి దగ్గరకో, సిమెంట్ కార్మికుడి దగ్గరకో, ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మనకు వచ్చేదేం లేదుగా. వాళ్ళకు ఉన్న ఆస్తులు వాళ్ళే తింటారు కానీ ప్రజలకేం పంచేది కాదుగా. మనమైతే ప్రజల కోసం ఉన్నాము. ఏదైనా కానీ 80% జనం ఒక నీతి నిజాయితీ ఉన్న నాయకుడు నమ్ముతారనేది ఇవాళ ఎలక్షన్ లో తెలిసిపోయింది మనకి. సార్ ఇంత అవమానాల తర్వాత, అవమానాలని అంటారు చదవడు అరవింద్ బాబు గెలవరని, తర్వాత గెలిచిన తర్వాత మీరు ఫస్ట్ ఎవరికి కాల్ చేశారు, ఎంత మంది షేర్ చేసుకొని మీ ఫీల్ ని ఎలా అంటే ఎలా చూపించుకున్నారు? అంటే నేను గెలిచిన తర్వాత కూడా నాకంతా కూడా ఈ లోయర్ స్టాటా వచ్చారు అందరి దగ్గరికి. ఎందుకంటే వాళ్ళ కళ, వాళ్ళ గుండె చెప్పుడు అరవింద్ బాబు. ఎవరు ఎస్టీ ఎస్సీ బీసీలు కానీ, మైనార్టీ కానీ, కాపు సోదరులు కానీ, ముఖ్యంగా వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి డాక్టర్ గెలవాలి, గెలవకపోతే ఏంటి మన వైసీపీ మళ్ళీ గెలిచింది అనుకోండి అసలు మన ఊళ్ళో ఉండగలమా లేదా, ఎటు వెళ్ళిపోవాలని భయపడిపోయారు ప్రజలు. నిజంగా భయపడిపోయారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఉదయం 10-11 రిజల్ట్ చూసిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అసలు మేమందరం భయపడిపోయామండి, మేమందరం తిరిగాము పార్టీలో. ఈ దుర్మార్గుల వల్ల నిజంగా మళ్ళీ వైసీపీ మరి ఆయన కేకే సర్వేలో 164 సీట్లు వస్తాయని చెప్పారు. వచ్చినాయి 161 వచ్చినాయి. 161 అంటే 164 వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ మరి చిలకూరుపేట ఆయన ఇంకా అన్నారు కదా, ఆరామస్తాన్ గ్రూప్ లో వాళ్ళు చెప్పారు. ఆరామస్తాన్ వాళ్ళు ఏం చెప్పాడు,
164 సీట్లు వాళ్ళకే వస్తున్నాయి వైసీపీ కానీ భయపెట్టాడు ఆయన. జనం నిజంగానే భయపడిపోయారు. ఆరా మస్తాన్ పోయినసారి 150 సీట్లు వస్తే వచ్చినాయి, ఆయన్ని అట్లా మిస్గైడ్ చేశారు. ఆ రోజు ఆరా మస్తాన్ గారిని మిస్గైడ్ చేశారు. ఆ నష్టం కానీ ఆ పాపం ఆయన అనుభవించాల్సిందే. ఎందుకంటే ప్రజలకి తెలుసు గ్యారెంటీగా టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని తెలుసు. ప్రజలు నిజంగా భయపడిపోయారు. అందుకని ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజు 10 దాకా 11 దాకా కూడా పాపం భయపడిపోయి అందరూ ఉత్సాహంగా టెన్షన్ పడ్డారు పాపం. మరి చాలా మంది వ్యాపారవేత్తలు మనకి అండగా ఉన్నారు. మరి కపిలే వైద్య కుమార్ గారు కానీ, సుబ్రాయ్ గుప్తా గారు కానీ, మరి మిస్టర్ గ్రాండ్ సుబ్బు గారి చాలా మంది వైశాస్ ముందుకు వచ్చి పూర్తిగా మనకి అండగా నిలబడ్డారు. ఎంత పోరాటం చేశారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఓడించాలి అనే పోరాటం చేశారు. పూర్తిగా సంకల్పం పెట్టుకున్నారు. నేనైతే ఏదైతే సంకల్పం పెట్టుకున్నానో ఆ వరసిద్ధి వినాయకుడు మనకి సంకల్ప సిద్ధి ఇచ్చాడు, మనం గెలిచాం. అది మన అది నేను అదృష్టం ఎప్పుడు అనుకోవట్లేదు. మన కష్టం మనల్ని గెలిపించింది. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతాను ఉన్నాం. ఇన్నాళ్ళ కష్టం గెలిపించారు. మన టార్గెట్ ఇప్పుడు చదివేటప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావాలి టార్గెట్ పెట్టాము, వచ్చింది. ఎంఎస్ వచ్చింది. మంచి ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా వచ్చింది. మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్ గెలుద్దాం అనుకున్నా గెలిచాను. గుంటూరులో టార్గెట్ పెట్టుకుంటే దాన్ని గెలుస్తాం అంతే. వ్యవసాయం చేసినా గానీ నేను 30 ఎకరాలు వ్యవసాయం చేస్తే 20 ఎకరాలు పత్తి వేసేవాడిని, 10 ఎకరాలు మిరపేసి ప్రతి సంవత్సరం కూడా 3 నుంచి 4 లక్షలు లాభం తీసుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పోరాటం ఆగదు. వ్యవసాయం చేసినా గానీ డాక్టర్ వాళ్ళు మంచి బ్రహ్మాండంగా దిగుబడి నంబర్ టాప్ వాళ్ళే ఉంటారు అనుకుంటారు. మా ఊర్లో కూడా మా గ్రామస్తులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా తెలుసు కదా. అదే విధానంతో ఇవాళ కూడా అంటే మనకి దేవుడు ఈ జీవితం ఇచ్చినప్పుడు దీన్ని సాధికారత చేకూర్చాలి. ఇప్పుడు కొంతమంది మనుషులు 60 ఏళ్ళు బతుకుతారమ్మా, కొంతమంది 70 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 100 ఏళ్ళు ఉంటారు. ఈ 100 ఏళ్ళలో మనం ఏం చేయాలి? ఇప్పుడు నర్సరాపేటలో ఉన్న జమీందార్ గారు ఉన్నారు, ఆయన పేరు చిరస్థాయిగా ఉంది. వాళ్ళ 200 సంవత్సరాలు చిరస్థాయిగా ఉంది. ఎందుకుంది ఆయన? ఇది ఆయన జమీందారు, కోట ఉంది ఆయనకి. ఎంతో మందికి కాలేజీలకి స్థలాలు డొనేషన్ చేయడం జరిగింది. వారి పేరు ఇప్పుడు కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా మా ఆలోచన ఏంటంటే జమీందార్ గారు ఎక్కడ ఫోటో ఉందమ్మా, వారిది శిలా విగ్రహం పెడదామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు జమీందార్ గారి శిలా విగ్రహం నర్సరాపేట నడిబొట్టును పెడదామని ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఆలోచన చేయలేదు. అందుకనే మన జమీందార్ గారి ఫోటో తెప్పించానమ్మా. అది ఆ ఫోటో ఎప్పటిది? దాదాపు 200 ఏళ్ల క్రితం. 200 ఇస్తుంది. ఎందుకంటే ఈ పట్టణం మొత్తం కూడా అయింది. రాజా మల్రాజు వారిది అనమాట. ఆయన లేరు. వారి ఫోటో పెడదాం టౌన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు కానీ, ఆఫీసులు కానీ ప్రతిదీ ఆయన స్థలమే. అందువల్ల వారి విగ్రహం పెట్టాలి. ఎందుకో ఆలోచన ఎవరికి రాలేదు. ఈసారి నర్సరావుపేటలో మనం ఆ విగ్రహం ఆవిష్కరణ చేద్దామని ఆలోచనతో ఉన్నాము. తప్పనిసరిగా నెరవేరుస్తాము. ఎందుకంటే ఈ పట్టణానికి దాదాపు నర్సరావుపేట పట్టణం అంటేనే చరిత్ర. ఇది పల్నాడు గడ్డ మీద చరిత్ర తెలియాలి ప్రజలకి. ఆ చరిత్రకి జమీందార్ గారు ఆయనే దీనికి ప్రధాన మూల కారణం అని మనం తెలియజేయాలి. ఎంతో మంది విగ్రహాలు పెట్టాము. వారిలో వీరిని కూడా ప్రత్యేకంగా మనం ఆవిష్కరించుకోవాలనే ఆలోచన మేము చేయడం జరిగింది. తప్పనిసరిగా దాన్ని నెరవేరుస్తాము. ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు శాండ్ లిక్కర్ లో అవినీతి చేశారని నర్సరాపేట నియోజకవర్గంలో మీరు నిరూపించగలరా? తప్పనిసరిగా అమ్మా. ఎన్నోసార్లు మేము శాండ్ మీద రేడ్ చేసాం, ఇసుక రీచ్ల మీద, డంపుల మీద రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గోవా మద్యాన్ని తీసుకొస్తే వాటి డంపుల మీద మేము దాడి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన దగ్గర నుండి చేయడం జరిగింది. వీటి మీద పోరాటాలు చేశాము. మళ్ళీ పునరావృతం కాకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం పాలసీని కూడా మారుస్తున్నారు. ఏదైతే జగన్ బ్రాండ్ మద్యం ఉందో వాటిని తీసేసి ఆరోగ్యకరమైన మద్యాన్ని ప్రవేశపెడదామని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే అందరి ఆలోచన కూడా మొదటి నుంచి మద్యపాన నిషేధం అనేది ఒక ఆలోచన అందరికీ ఉంది. కానీ వాళ్ళ గవర్నమెంట్ పరంగా మనం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్, 5,000 కోట్ల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ప్రతి నెల. మరి 5,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి, సంపదను సృష్టించాలి. అదేవిధంగా మళ్ళీ రైతులకి అండగా ఉండాలి. సబ్సిడీ ఇత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ ఎరువులు ఇవ్వాలి. ఇవాళ సబ్సిడీలో ఎరువులు ఇవాళ 68,000 కోట్ల సబ్సిడీ ఎరువులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దగ్గర నుండి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న మనిషిగా ఆయనకే సాధ్యం అవుద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. స్వయంగా నిన్న టీవీలో మీరు కూడా చూశారు. అంటే అటువంటి మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక పట్టుదలతో ముందుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవమానాలు పడ్డారు. మరి వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో విధాలు ఏది ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం. వ్యక్తిగతంగా మరి ఆయన జైల్లో పెట్టారు. మేము నిజంగా అయితే మేమందరం కూడా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాయి మా అందరికి కూడా. మరి ఆయన 53 రోజులు జైల్లో ఉంటే మేమందరం కూడా ఒక్క పూటే భోజనం చేసాం. ఇక్కడ మహిళలు ఎవరు భోజనం చేసేవాళ్ళు కాదు, అసలు ఉద్యమాలు చేసాం.
ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఎన్ని ఇబ్బందులు పడినా కానీ తప్పనిసరిగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మనం గెలుస్తామనే టార్గెట్ ఒకటి. మరి నిజంగా ఈ పార్టీ ఈ విధంగా గెలిచిందంటే పూర్తిగా అండదండలు మహిళలు 52% ఉన్న మహిళలు ఉమ్మడి కూటమికి అండగా ఉన్నారంటే నిజంగా అది ఆ తల్లులకి పాదాలు నమస్కారం చేయాలి మేము. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరిగే హత్యల మీద ఈ పరిపాలన అంటే రాష్ట్రపతి పరిపాలన రావాలంటే గవర్నర్ పరిపాలన రావాలి ఇక్కడ అని చెప్పి పెట్టడం కూడా జరిగింది. మరి దీనిపై బాబు గారు ఏమంటున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యాఖ్యలు చేసినా అసలు ముమ్మడి కూటమి అసలు పట్టించుకోవట్లేదమ్మా మేము. ఎందుకంటే వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, దీంట్లో నిజాలు లేవు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో 30,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు, 30,000 మంది మీద, 3,000 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, 600 మంది మీద పీడీ యాక్ట్లు పెట్టారు. అసలు ఇవన్నీ దారుణాలంటే ఇన్ని కుటుంబాలు నాశనం అయినాయి ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా 360 మందిని హత్య చేశారు. ఒక పల్నాడు జిల్లాలోనే 36 మందిని హత్య చేయడం జరిగింది. నరసింహపేటలో అయితే మరొకట్ల ఇబ్రహీం అనే వ్యక్తిని చంపారు, ముస్లిం మైనారిటీ సోదరుని. అలవాళ్ళలో వెన్నా బాల్కోటి బాబాయ్ ఆయన చంపారు, రివాల్వర్తో చంపారు. ఇవన్నీ కూడా వాళ్ళ దారుణాలకి దుర్మార్గాలకి పరాకాష్ట. అదేవిధంగా ఏదైతే హత్య చేసినప్పుడు డెడ్ బాడీని టౌన్లో కూడా తీసుకురానికుండా మేము ఎంతో పోరాటం చేసి బాడీని వాళ్ళ ఇంటికి చేర్చడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కూడా తప్పుడు ఆలోచన చేసి ఇప్పుడు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మొన్న కొద్ది రోజుల క్రితం కూడా ఒక అతను మళ్ళీ వైసీపీ శ్రీనివాస్ రెడ్డి గెలుస్తాడని చెప్పి ₹1 కోటి పందెం పెట్టి ఆ లావాదేవీల్లో అతను పూర్తిగా నష్టపోయినప్పుడు అతను పురుగు మందాగా ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు. కానీ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. ఆ గ్రామంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసు అది. దాని మీద శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దాం, శవ రాజకీయం చేద్దామని గోపిరెడ్డి శ్రీనివాస్ ప్రయత్నం చేశాడు, చెల్లలేదు అది. కానీ నిజం ఎప్పుడు దాగదు. ఇటువంటి కుటిలమైన ఆలోచన చేయటం మంచి పద్ధతి కాదని చెప్పి మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము. నేనైతే ఈ దుర్మార్గాలు, భూ కబ్జాలు కానీ వీటన్నిటి కూడా దూరంగా ఉండి నాకు ఎటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. పార్టీని అండగా ఉండాలి, అసెంబ్లీని బాగు చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి ఆలోచన ఒక్కటి తప్పితే నేను ఎక్కడ కూడా పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు ఏం పెట్టట్లేదు. ప్రజల్లోకి వెళ్తున్నాను, ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను. గడిచిన 5 ఏళ్లుగా ఏ విధంగా పనిచేశాను ఇప్పుడు కూడా అలానే పనిచేస్తున్నాను. ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకేం పెద్ద తేడా లేదు. ప్రజలకు కూడా నా మీద పెద్ద తేడా ఏం కనపడదు. వాళ్ళకి మామూలు డాక్టర్ అరవింద్ బాబు గారు అని వస్తారు చెప్తే అన్నమాట. అది నేను కూడా ఏంటంటే ఆయన గెలిచినా సరే సామాన్యంగా ఇదివరకు లాగా ఉంటారు, నమ్మకం మాకుంది, ఆయన అలాగే ఉంటారు, మేము గెలిపించుకుంటాం అన్న మాట కూడా అదేనమ్మా. మేము కూడా ఆలోచన అదే. మనం ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నాం, ఎమ్మెల్యే అయిన తర్వాత అంతే ఉన్నాము. ఇలానే కూర్చున్నాను. మీరు నన్ను చూసారు అప్పుడు కూడా, ఇప్పుడు చూస్తున్నారు నన్ను కూడా. అప్పుడు పొద్దున్నే 6:30కి వచ్చేవాడిని, పని చేసేవాడిని. ఇప్పుడు అలానే వస్తున్నాను. సెక్యూరిటీ కూడా రాకొద్దన్నా, 2+2 ఇస్తానన్నా వద్దన్నా. అసలు సెక్యూరిటీ వద్దన్నా. నేను నా ప్రజలే నాకు సెక్యూరిటీ, నాకెందుకు సెక్యూరిటీ? నన్ను ఏం చేయగలరు, ఏం చేస్తారు? ఏం చేస్తే మాత్రం వాళ్ళకి వచ్చే లాభమే ఉంది. నా మీద దాడి చేసినా వాళ్ళకి లాభం రాదు, నా మీద హత్యా ప్రయత్నం చేసినా వాళ్ళకి వచ్చే లాభమే లేదు. ప్రజలు నష్టపోతారు. ఇక ప్రజల కోసం మనం ఉన్నాము. ఏదైతే 60-70 ఏళ్ల క్రితం ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ప్రజలకి చేరువుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ఆలోచించడం మన రాజకీయాల్లో రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను గెలిచిన తర్వాత కూడా ఇట్లా ఈ సీటు గెలవదు అని ఆలోచనలు పడ్డా, మేము గెలిపించుకొచ్చారు, చాలా సంతోషంగా ఉంది డాక్టర్ అని చెప్పారు తప్పితే ఎప్పుడు కూడా మర్యాదగా డాక్టర్ అని పిలుస్తారు తప్పితే నన్ను ఎప్పుడు కూడా తొందరగా పిలవరు. ఆయన డాక్టర్ అనే పిలుస్తుంటారు ఎప్పుడు కూడా. మీరు బాగా పనిచేయండి, రోల్ మోడల్ గా చేశారు అప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాడినరీగా పనిచేయండి అన్నారు. ఇంకా ఎక్స్ట్రాడినరీగా పనిచేయమన్నారు. ఎక్స్ట్రాడినరీగా పనిచేయండి, ఎమ్మెల్యే సీటు మీది, మీ కుటుంబంలోనే ఉంటుందని చెప్పారు అంతే. ఇది సత్యంగా వారు చెప్పిన మాట. నా వీడియో వారు చూడొచ్చు కూడా, ఎవరికి తెలుసు కదా నేను ఏం మాట్లాడింది. నేను ఇంత ధైర్యంగా చెప్పానంటే మరి వారు అంటేనే నేను చెప్పగలిగాను. మీరు ఎక్స్ట్రాడినరీగా పనిచేయండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఎప్పుడు గెలవని సీట్ మీరు గెలిపించారు. ఎందుకంటే మరి ఎర్రగొండపాలెం సీట్ ఇట్లాంటివి కూడా కొన్ని 20 ఏళ్ళు గెలవాల. అటువంటి పరిస్థితుల్లో నాకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారి పర్యటన కూడా జరగలేదు. ఇక్కడ ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన రాలే మాకు. టోటల్ ఇదంతా మీ విజయమే, మీరు ప్రజల్లోకి వెళ్ళింది. అంటే పార్టీ అండదండం ఒకటి, మాకు నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ గొప్పది, ఇక్కడ గొప్ప పార్టీ ఇది. మొదటి నుంచి కూడా పార్టీకి అండగా ఉన్నారు. దాదాపు 70,000 మంది ఎప్పుడు ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఉండదు. ఎవరు నిల్చున్నా 70,000 ఓట్లు పడిపోతాయి. చెక్కు చేద్దాం. ఎవరు నిల్చున్నా గానీ కులం లేదు, మతం లేదు. తెలుగుదేశం పార్టీకే కులం మతం లేకుండా పుట్టిన పార్టీ ఇది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా అందరూ ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఓట్లేశారు. అప్పుడు వాళ్ళు కూడా అంతే. నేను నిల్చుంటే వైసీపీ వాళ్ళు కూడా నాకు ఓట్లేశారు, వైసీపీ నాయకులు వేశారు, బీజేపీ అందరు మిగతా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా నాకు పూర్తిగా అండగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఉద్యమంలో నాతో పాటు సిపిఐ గానీ, సిపిఎం గానీ, ఎంఐఎం వాళ్ళు గానీ అందరూ అండగా ఉండేవాళ్ళు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అన్నారో, ఇప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని ఎవరు చూడలేదమ్మా. నిజంగా ప్రజాసంఘ నాయకులు కూడా అందరూ కూడా మనకు పూర్తిగా అండగా ఉన్నారు. ఒకసారి డాక్టర్ని గెలిపించుకుందాము, ఆయన మనతో పాటు ప్రజా ఉద్యమాలు తిరిగిన మనిషి కాబట్టి ఆయన గెలిపించుకోవాలి. ఆ విధంగా మనకి అందరూ
గారు పూర్తిగా అండగా ఉన్నారు. సార్, అమరావతి రాజధాని నీటిపారుదల ప్రాజెక్ట్ విషయంలో ఈ ప్రణాళికతో ఏ ప్రణాళికతో ప్రభుత్వం వెళ్తుంది అనేది మీరు చెప్పగలరా? అంటే ఇప్పుడు అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి కానీ అభివృద్ధి చేసుకోవడానికి కానీ మాకు అసలు పెద్ద కష్టమైన పని కాదమ్మా. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది మనకి. అదే విధంగా మళ్ళీ 2వ విడత వస్తుంది, 3వ విడత వస్తుంది. దాంతోపాటు పోలవరాన్ని కూడా అదే విధంగా మనం అభివృద్ధి చేసుకుంటాం. వాళ్ళ మోడీ గారు ఏంటంటే 2047 విజన్ అంటే వికసిత భారత్ అనే కార్యక్రమంలో ప్రతి రాజధానిని అభివృద్ధి చేసుకోవాలి, ప్రతి ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేసుకోవాలి, ప్రతి రాష్ట్రం కూడా గుజరాత్ అదే విధంగా రాజస్థాన్ వీటిలాగా డెవలప్ అవ్వాలి, ప్రతి గ్రామం కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అనే ఆలోచనతో వికసిత భారత్ అనే ప్రోగ్రామ్ చేపట్టారు 2047. అప్పటిదాకా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. ఇవాళ వీటన్నిటికీ కూడా యువతని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడున్న యువకులు రేపు 2047కి అందరూ కూడా 50-60s లోకి వస్తారు. అంటే ఇప్పుడున్న 60-70 ఏళ్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళందరూ కూడా ముందుకు రావాలి, యువరక్త ముందుకు రావాలి. ఆ విధంగా ఒక ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా రాబోయే కాలంలో ప్రతిదీ అవినీతి రహితంగా ఉంటది. దుర్మార్గాలు కూడా మేము చేయము ఎవరం కూడా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా గానీ వాళ్ళ మీద ఎటువంటి కూడా కేసులు కూడా పెట్టట్లేదు. మేము లేదమ్మా, టిట్ ఫర్ టాట్ లేదు. ఎందుకంటే వాళ్ళని మార్చుదామని తప్పితే మార్చాలి మనం కూడా. ఇప్పుడు దోయంకే బారాహార్త సినిమా చూశారు కదా, ఇంటరావరా గారిది. ఇంటరావు గారి సినిమా అది కూడా దుర్మార్గులు ఆయనే మార్చాడు. మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ కిరాయి గుండాలు అనేవాళ్ళు ఎమ్మెల్యేలో వీళ్ళు ప్రేరేపిస్తే వచ్చిన వాళ్ళే కానీ స్వతహాగా వాళ్ళకి ఆలోచన ఉండదు కదమ్మా. అదేవిధంగా ఇవాళ గంజాయి మీద కానీ దుర్మార్గాల మీద కానీ ఉక్కుపాదం మోపుతున్నాం. వాళ్ళ కొత్తగా పోలీస్ వ్యవస్థ వచ్చింది, కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. ఏదైతే ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుదాము, కిరాయి గుండాలని కూడా లేకుండా చేద్దామని ఆలోచన పనిచేస్తున్నాము. ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలి. మనం చూసారు కదా కలకటాలో ఒక డాక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగి ఎంత దారుణంగా ఉందంటే నిజంగా మేమైతే కన్నీటి పర్యంతరమయ్యాం మేమందరం కూడా. చూడండి మరి అక్కడ కాలేజీ ఎక్స్ ప్రిన్సిపాల్ ఇవన్నీ, ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు వీళ్ళందరూ కూడా కలిసి ఆ విధంగా చేశారంటే ఆ హత్య చేసినప్పుడే కిరాతకంగా చేసినప్పుడు మేము అనుకున్నాం ఎవరో హాస్పిటల్లో ఉన్న లోకల్ గానే ఉండేవాళ్ళు చేస్తుంటారు అనుకున్నాం. పాప ఈ అమ్మాయి ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటుంది అక్కడ. ఒక రెక్కి నిర్వహించి ఆ విధంగా దారుణం చేశారంటే మరి ఈ ప్రజాస్వామ్యానికి మచ్చది. మరి ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టు వరకు పోరాడే శక్తి లేదా? ఉందమ్మా, ఎందుకు లేదమ్మా. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీని మీద చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నాయి. కానీ ఒక్కోసారి అనుకోకుండా ఇటువంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. తర్వాత మరి ఆడపిల్లలు మరి హాస్పిటల్లో పనిచేస్తూ ఎక్కడో వార్డు ఒక చోట ఉంటుంది, క్యాజువాలిటీ ఒక చోట ఉంటుంది, దాదాపు పర్లాంగ దూరం నడవాలి. దాదాపు అక్కడ లోకల్ గా నర్సింగ్ స్టాఫ్ గానీ వార్డు బాయ్లు మా ఇంటి వచ్చి ఆడపిల్ల అమ్మడి వచ్చి క్యాజువాలిటీ తీసుకొస్తుంటారు జనరల్ గా. మరి ఆ రోజు అనుకోని రీతిలో అమ్మాయి ఒక హాల్లో పడుకున్నప్పుడు ఇటువంటి కిరాతకంగా జరిగిందంటే కావాలని చేశారు వాళ్ళు. కాలేజీ ఎక్స్ ప్రిన్సిపాల్ ఒక ఆయన, సెక్యూరిటీ వాళ్ళు ఈ విధంగా చేయడం చాలా దారుణమైన విషయం. మరి అటువంటి కిరాతకంగా నిజంగా ఒక మనిషి అలా ఉంటారా? మనుషులు ఆమె అలా చేయాల్సినంత ఏమన్నా వాళ్ళ మధ్యన జరిగినాయి అంటారు మీ అనుభవంగా? ఉంటారమ్మంటే మరి పూర్తిగా సమాచారం రావట్లేదు కానీ అమ్మాయి మరి ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఎలా చదువుకుంటుందో పాప, కాలేజీ వ్యవస్థ ఇవన్నీ కూడా మనకి తెలియని విషయాలు. ఒక మాఫియాలాగా జరిగిపోయింది పాప. కావాలని ఎప్పటి నుంచో దాని మీద దృష్టి పెట్టుకుని వాళ్ళు చేసినట్టుగా కనపడుతుంది. ప్లాన్డ్. మీరు విజయవాడ ఒక దుర్ఘటన జరిగింది, మీరు గమనించలేదు. ఒక అపార్ట్మెంట్ లో ఒక డ్రైవర్ అందరి ఇళ్ళలోకి వెళ్ళి పనిచేస్తా ఉంటాడు. బాగా నమ్మకంగా ఉండి ఒక ఇంట్లో అందరూ పోయిన తర్వాత 10-11 గంటల మధ్యలో దారుణంగా ఆమెను పాపం పెద్ద ఆమె ఎంత 50-60 మధ్యలో ఉంటుంది, దారుణంగా రేప్ చేసి ముక్కలు కోసి బాడీని విజయవాడ సంఘటన మీరు వినే ఉంటారు. ఇది జరిగి కూడా దాదాపు 5-6 ఏళ్ళు అయిందమ్మా. అరాచకంగా జరిగింది. అదే విధంగా మరి విజయవాడలోనే ఇంకో అమ్మాయిని, ఆయేష్ అనే అమ్మాయిని కూడా హాస్టల్లో ఉంటే విపరీతంగా కిరాతకంగా చంపేశారు అమ్మాయిని రేప్ చేసి. యూనివర్సిటీలో కూడా ఆ విధంగా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా, దిశ చట్టాన్ని తెచ్చినా మనుషుల్లో మార్పు లేదు, ఎక్కడ కూడా మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనుషులు అంటే ఆధునిక ప్రపంచంలో ఎవరికి వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, టైం లేకపోవడం. కానీ లా అండ్ ఆర్డర్ ఒక్కసారిగా ఇలా అత్యాచారం చేసిన వాళ్ళని నడి రోడ్ లో ఉరి తీయడం గానీ, కొట్టడం గానీ, చంపేయడం గానీ చేస్తే ఒక్కసారి చేస్తే మిగతా వాళ్ళకి భయం వేస్తుంది కదా, అలా ఎందుకు చేయలేదు? నిజమేనమ్మా. ఇప్పుడు మొన్న కూడా చెప్పారు మన అధికారులు కూడా, ఇరాక్ లో ఏ విధంగా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు పరచాలి, వెంటనే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. మీరు చూసారు హైదరాబాద్ సంఘటన. హైదరాబాద్ సంఘటనలో ఆ రోజు ఒక వెటర్నరీ అమ్మాయి, డాక్టర్ గారు కూడా, ఆమె కూడా అమ్మాయి అక్కడ నిల్చొని బస్ స్టాప్ కోసం నిల్చొని ఉంటే బలవంతంగా లారీలు ఎక్కించుకెళ్ళి అమ్మాయిని బలవంతం రేప్ చేసి కాల్చి చంపారు. వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ రోజు. ఆ విధంగా చట్టాలు ఉండాల్సింది తప్పదమ్మా. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఇటువంటి దుర్మార్గాలు చేసే వాళ్ళని ఇంకోసారి
జరగకుండా భయం పుట్టేటట్టు మనం శిక్షలు వేయాలని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అదే మాటను, పవన్ కళ్యాణ్ గారు మాట అదే అన్నారు. చాలా మంది దీంట్లో నిజంగా రాజకీయాలు ఇటువంటి సంబంధం ఉండదు నిజంగా వీటికి. కానీ అయినా కానీ రాజకీయాలకి రంగు పులుగుతుంటారు కాబట్టి ఏదైనా ఇటువంటి చర్యలు జరగకుండా చూడాలి. కానీ ఇది అందరూ పోరాడాల్సిన విషయం ఇది తప్పనిసరిగా అమ్మ. ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే ఈ పిల్లలు కాలేజీ జాతీయంగా చదువుకోవటం, ఇంటికి రావటం, బయట సమాజంలో ఏం జరుగుతుంది, ఈ గంజాయి బ్యాచ్ ఎవరున్నారు, బ్లేడ్ బ్యాచ్లు ఎవరున్నారు, దుర్మార్గులు ఎవరు తిరుగుతారు, ఇవన్నీ కూడా మనం గమనించాలి. అసలు ఈ గమనించకుండా మన సమాజాన్ని చదవకుండా ఊరికే పుస్తకాలు చదివితే మనకి కష్టం, ఇటువంటి కష్టాలే వస్తుంటాయి. కానీ మేమైతే రైతు పరంగా రైతు బిడ్డలు, రైతు పని చేసుకునే వాళ్ళం, రైతు పని చేసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం, చదువుకునే వాళ్ళం. వ్యవస్థ ఏంటో తెలుసు మాకు. ఇప్పుడు పిల్లలు ఏముందమ్మా, మన ఫారం కోడ్ లాగా పెరుగుతున్నారు. చదువుకోవటం, పిల్లలు వెళ్ళటం రావటం, కారులో లేక తింటాం, పెళ్లి చేసుకుంటూ అమెరికా వెళ్తారు. ఇదే సరిపోతుంది. కానీ సమాజం అట్టడుగు వర్గాల్లో అసలు ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు? ఈ గంజాయి కానీ డ్రగ్స్ ఇవన్నీ ఏంటి, ఈ కిరాయి గుండాలు ఏంది, ఇవన్నీ కూడా తెలియట్లే వాళ్ళకి. పాపం తెలియట్లా పాపం. మనం గవర్నమెంట్ లో అన్ని పెట్టేదేదో పిల్లలకి ఇలాంటి వాటి మీద ఒక టీనేజ్ వచ్చినప్పటి నుంచి ఉద్యోగాలు చేసే పిల్లల వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అవగాహన నేర్పేవి ఎందుకు పెట్టట్లేదు? అదే పొరపాటు అమ్మా. ఎందుకంటే పిల్లలు కూడా చదువుకోవడం ఒకటే నేర్చుకుంటున్నారు కానీ సమాజాన్ని కూడా చదవాలి వాళ్ళు. ఒక ఆటో ఎక్కి మనం కాలేజీకి వెళ్తున్నాం అనుకోండి, ఆటోలో కూర్చుంటాం, వెనక సెల్ ఫోన్ పెట్టుకొని ఏదో స్టడీ చదువుకుంటా ఉంటారు పిల్లలు, ఎగ్జామ్ కో వాటికో. వీడు ఆటో వాడు ఎటు తీసుకెళ్తాడో తెలియదు. మరి హైదరాబాద్ ఎన్నో దారుణాలు చూసాం మనం. ఈ విధంగా జరగకుండా మనం అలర్ట్ గా ఉండాల్సిందే. తల్లిదండ్రులు కూడా అలర్ట్ గా ఉండాలి. మన పిల్లలు కాలేజీ దాకా వెళ్ళారు లేదు చూడాలి, కాలేజీ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చారు లేదో మనం టచ్ లో ఉండాలి వాళ్ళకి. మగ పిల్లలు అయితే అసలు కాలేజీకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూడాలి మనం. ఎన్నో దారుణాలు జరుగుతుంది. మనకి ట్రాప్ చేసి మనకి గంజాయి అలవాటు చేస్తారు, ట్రాప్ చేసి ఏదో ఉద్యమంలో లాక్కెళ్తారు. ఇవన్నీ కూడా మనం గమనించకపోతే కష్టం. పిల్లలు కాలేజీకి వెళ్ళారంటే మన దగ్గరుండి కాలేజీలు చేర్చాలి, మళ్ళీ చూడాలి వాళ్ళ వాతావరణం. కాలేజీలో పిల్లల ప్రవర్తన ఏంటి అవి కూడా చూడాలి మనం. పోలీసు వాళ్ళు ఒకసారి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటారండి, కొంతమంది తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి చాలా మంచోడని చెప్తారు, వినరు. పోలీసు వాళ్ళు వచ్చి వీడు రోజు ఆడపిల్లల్ని టీచింగ్ చేస్తుంటే ఈ టీచింగ్ చేస్తుంటాడని చెప్తుంటారు, అలాంటి కాదంటారు. అదే మనం చూడాల్సింది ఏంటంటే దాన్ని ఒక అవగాహన, ఒక తడే కూడా ఉంచాలి వాళ్ళ మీద. అందుకని చంద్రబాబు నాయుడు గారి, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంమంత్రి అనిత మేడం గారు వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈ కిరాయి గుండాలను అణచివేద్దాము, గంజాయిని ఉక్కుపాదంతో అణగు దొక్కుదాం అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా తిట్టు నుంచి వచ్చినాయమ్మా డెఫినెట్ గా. అదే విధంగా ప్రతి వ్యవస్థని మార్చుకోవాల్సిందే, తప్పనిసరిగా మార్చుకోవాలి. 5 ఏళ్ళలో ఎన్నైతే ఇబ్బందులు పడ్డామో వాటిని జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోయి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామమ్మా. ఏదైనా కష్టం, మనం కూడా మళ్ళీ కష్టపడి నష్టపోయి మళ్ళీ వ్యవస్థను బాగు చేసుకోవాలి. ఆలోచన వాళ్ళ ప్రతి కార్యకర్తలకు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉన్నాము, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాము. అంటే ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలకి మీరిచ్చే హామీ ఏంటి? వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా ఉండొచ్చా? నర్సాపేటలో అయితే మాత్రం ప్రతి ఓటరు చాలా ధైర్యంగా ఉంటారు. భయం అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ సమాజమే వీళ్ళకి పాఠాలు నేర్పుతా ఉంది. అందుకని ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ, ఆడపిల్లలకు కానీ, మగ పిల్లలకు కానీ ఎవరికి కూడా భయం అనేది లేదు. ఈ సమాజంలో ఉన్న జరిగే సంఘటనలు మొత్తాన్ని ఎదుర్కొంటారు వీళ్ళు. అందుకని అయినా కానీ మనం వ్యవస్థని బాగు చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాష్ట్రం కోసం మనం అందరం కూడా అనునిత్యం పోరాటం చేయాలని చెప్పి మీడియా వాళ్ళని నేను కోరేది అదే, ప్రజల్ని కోరేది అదే, ఉపాధ్యాయుల్ని కానీ మరి కార్యకర్తలు కూడా కోరేది అదే. సార్ ఫైనల్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారమ్మా. ఇక ప్రజలు దాదాపు ఎప్పటికి కూడా అటువంటి మ్యాండేట్ ఇవ్వరు ఆయనకి. దాదాపు సింగిల్ ఛాన్స్ ఇచ్చారు. ఇంకా అదే చాలా గొప్ప విషయం. అయిపోయింది. దాన్ని కాపాడుకోలేకపోయినప్పుడు లాస్ట్ డేస్ అనమాట. అదే విధంగా టీడీపీ వాళ్ళు కూడా దాన్ని కాపాడుకోవాలి. మనం 164 సీట్లు ఇచ్చినప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ప్రజల్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎన్ని చెప్పినా కానమ్మా 80% జనం ఓటర్లు చక్కగా ఆలోచిస్తారు. మన మీద నమ్మకం ఉంచినప్పుడు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా నమ్మారు, మోడీ గారికి వారి మీద నమ్మకం కలగజేశారు. అందుకని ప్రజల ఆలోచన బట్టి మనం వెళ్ళాలి. ప్రజలు ఎప్పుడు కూడా ఏ పార్టీని గెలిపించాలో, ఏ వ్యవస్థను బాగు చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకని ఇవాళ మీరు చూస్తున్నారు కదా, సిమెంట్ కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, మహిళలు కానీ, రైతు వ్యవస్థ కానీ అందరూ కూడా ఆలోచన చేయబట్టి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ అందరూ ఒకటయ్యారంటే ఇక రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళ ఆలోచనలు బట్టే రాజకీయ నాయకులు నడుచుకోవాలి. ప్రజా పరిపాలన ప్రజా తీర్పు అనేది పూర్తిగా వచ్చిందమ్మా. ఇవాళ మీరు చూస్తున్నారు, అమెరికాలో ఎలక్షన్ జరిగినా, మరి యూకేలో ఎలక్షన్ జరిగినా మీరు ఇవాళ చూస్తారు వ్యవస్థల్ని. అన్ని చోట్ల అదే విధంగా జరుగుతుంది. అంటే ప్రజా
ప్రజలు చైతన్యవంతులుగా మారారు ఇవాళ. అండ్ సోషల్ మీడియా ప్రత్యేక ప్రాతిపదికగా ఉందని కూడా ఉంది ఇప్పుడు, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల. అవునమ్మా, ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో బయటకు వెళ్తుంది కాబట్టి ప్రజలు దాన్ని పూర్తిగా నమ్ముతున్నారు. నిజాలు కూడా మీరు కూడా సోషల్ మీడియాలో రిపోర్టర్స్ కానీ మీడియా ప్రతినిధులు వీళ్ళందరూ కూడా దాన్ని బయటకు తీసుకెళ్ళాలి. ప్రధాన పాత్ర రాజకీయ నాయకుల కంటే కూడా మీడియాకి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మీరు చూసారు ఇంతకుముందు 30-40 ఏళ్ల క్రితం ఏ విధంగా మీడియాకి ఎంత విలువ ఉందో ఇవాళ అదే విలువ ఇవాళ వచ్చింది. మన లోకేష్ గారు అదే మీడియాకి ఫ్రీడమ్ వచ్చేసింది, చాలా విలువ వచ్చింది ఇవాళ. అవును. మరి 5 ఏళ్లుగా ఏబిఎన్ ఛానల్ కానీ TV5 కానీ వీటిని బ్యాన్ చేశారు. వాటి మీద మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనం కూడా ఏంటంటే ప్రజల్ని అట్టడుగు వర్గాలకు అండగా ఉండాలి. మీడియా కూడా ఏదో బ్యూరోక్రాట్స్ క్యాపిటలిస్ట్ వాళ్ళ కాకుండా మనం కూడా ఒక వ్యవస్థని, ఇప్పుడు మీరు చూశారు 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఓడిపోయే ఫస్ట్ సీట్ అరవింద్ బాబు అని చెప్పారు మీడియా అందరూ. అంటే మీడియా వాళ్ళు మన దాన్ని స్టడీ చేయలేదుగా. అసలు అరవింద్ బాబుకి కులం లేకపోయినా మతం లేకపోయినా డబ్బులు లేకపోయినా జనం గెలిపిస్తారు అని అండర్ గ్రౌండ్ స్టడీ అనేది మీరు చేశారు. ఇంకోటి చేయలేకపోయారుగా. అంటే లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళ్ళినప్పుడే చిన్న చిన్న వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి మరి అదృష్టం అనేది అవకాశం అనేది చంద్రబాబు నాయుడు మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాము. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి మేము ఎప్పుడు కూడా శిరస్సు వంచి మా నమస్కారాలు తెలియజేస్తాము. వారికి లోబడే ఉంటాం. వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఫస్ట్ 2024 తర్వాత ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసాం. తెలుసు ఎన్నో విషయాలు నర్సరావుపేటలో మంచి చెడులు, అన్యాయం, అవినీతి, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, వ్యవస్థను ఎలా మార్చగలుగుతున్నాం, పూర్తిగా పునాది ఇక్కడ ఎలా వేయబోతున్నాము, ఇచ్చిన హామీలు మేము ఎలా నెరవేర్చబోతున్నాం విధంగా మొత్తం వివరణ అయితే ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు చెప్పడం అయితే. మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.